ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. జర్నీ విత్ జీసస్ వీక్ 20 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగుండాలని ఆశిస్తున్నాను. పోయిన కొద్ది వారాలు కొన్ని కారణాల వల్ల జర్నీ విత్ జీసస్ ఈ యొక్క పరిచర్యను కొన్ని వారాలు చేయలేకపోయాను, క్షమించండి. ఇక నుండి మనము మానకుండా ఈ యొక్క సిరీస్ని ముందు కంటిన్యూ చేస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎక్కువ ప్రార్థనలో గడపడాన్ని కానీ, ఎక్కువ వాక్యాన్ని ధ్యానించడం కానీ, దేవునితో ఆ యొక్క సంబంధాన్ని ఎక్కడ మనము కోల్పోకుండా దేవునితో ఎప్పుడూ కూడా అంటుకట్టబడి ఉన్నట్టు మనము ఈ యొక్క లోకంలో దేవుని విడిచిపెట్టి మనము ఏమీ చేయలేము. దేవుని తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా మనము ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేము. కనుక ప్రతి దాంట్లో దేవునిపై ఆధారపడి జీవిస్తూ అలాగే ఈ యొక్క సిరీస్ని ముందుకు కంటిన్యూ చేస్తూ అందరము బలపడాలని, దేవునితో ఆ యొక్క ప్రయాణం, ఈ జర్నీ విత్ జీసస్ని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ యొక్క ప్రయాణం ఆపకుండా, ఎక్కడ కూడా ఆ బ్రేక్స్ అనేది రాకుండా మనము ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు మనకు అట్టి రీతిగా సహాయం చేసి మనకు తగిన జ్ఞానాన్ని ఇచ్చి తగిన విశ్వాసాన్ని మనకి దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సిరీస్ ద్వారా మనం ఇంకనూ మన యొక్క వాక్యపు జ్ఞానాన్ని, ప్రార్థనా బలాన్ని మనం ఇంకా పెంచుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. ఈ యొక్క వీక్ ప్రేయర్ని మనము ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుని ముందుకు వెళ్ళే వాక్యాన్ని కూడా కొద్దిసేపు ధ్యానించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మా దేవ, మా రక్షకుడైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు, వందనాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరిచినందుకు దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, పోయిన కొన్ని వారాల్లో ప్రభువానైనా వీడియోస్ చేయలేకపోవడానికి ప్రభువానైనా మరలా ఈ యొక్క సిరీస్ని స్టార్ట్ చేయడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. ఇక మీదట ప్రభువానైనా ఈ యొక్క సిరీస్ అనేది, ఈ యొక్క పరిచర్య అనేది ఆగకుండా నైనా ప్రతి ఒక్కరు కూడా ప్రభువానైనా వీడియో వీక్షిస్తున్న ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువానైనా, కొద్దిమంది అయినప్పటికీ వారిలో ప్రభువానైనా ఈ యొక్క వాక్యాన్ని ఫలించేటట్టు సహాయం దయచేయండి. ఈ యొక్క పాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహించి వారి జీవితంలో నైనా నడుచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభానని ఈ యొక్క లోకంలో సాతాను యొక్క వలల్లో, సాతాను యొక్క వంచనలో మేము పడిపోకుండా అనుక్షణము అనునిత్యము నీతో కట్టుబడి ఉండడానికి, నీపై విశ్వాసం మేము ఉంచడానికి మా అందరికీ తగిన సహాయము దయచేయండి. దృఢమైన మనస్సును మాకు దయచేయండి తండ్రి. అంతము వరకు ప్రభానని మేము పడిపోకుండా నీ కొరకు ధైర్యంగా విశ్వాసంతో నిలబడడానికి ఆ యొక్క బలాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. ప్రభానని లోకాన్నంతా ప్రభానైనా ఎదిరించి ప్రభా నీ కొరకు నిలబడడానికి మా అందరికీ సహాయము దయచేయండి. నేను చేస్తున్న పరిచర్య మొత్తము తోడుగా ఉండండి. ఈ పాటల్లో నైనా అలాగే వాక్యపు పరిచర్యలో కూడా మీరే తోడండి. నీ ఆత్మశక్తిని, నీ ఆత్మబలాన్ని మాకు దయచేసి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభా నీ యొక్క ఆత్మశక్తిని, బలాన్ని ఉంచమని నేను చూడండి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్య అనే పాట పాడుకుని మనం దేవుని ఆరాధించుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మహాపరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ప్రభు, ఇంతవరకు ఈ యొక్క పాటల్లో మీరుండి మా యొక్క ఆరాధనలన్నీ ప్రభు నాయన నువ్వు చేర్చుకున్నందుకు నీకే స్తోత్రాలు, వందనాలు నాయన. వాక్యం చెప్పబోతుండగా మాతో ఉండండి. ఈరోజు మాకు తగిన వాక్యాన్ని మాకు దయచేయండి. మా జీవితాలను అభివృద్ధిపరచుకోవడానికి, నీతో ఎక్కువ సంబంధాన్ని మేము పెంచుకోవడానికి, నీతో ఆ యొక్క సన్నిహిత్యాన్ని ప్రభు మేము కలిగి ఉండడానికి, నీతో ఎడబాటు లేకుండా మేము జీవించగలగడానికి, నువ్వు చూపించిన మార్గంలో మేము నడవడానికి ప్రభు నాయన మాకు సహాయం దయచేయండి. ఈ యొక్క పరిచర్య ద్వారా చెప్పబోతున్న వాక్యం ద్వారా మా మనసులను తాకి మా జీవితాలకు సరైన వర్తమానము మాకు దయచేయండి. దేవానికి వందనాలు. నీవే మా ప్రాణము, నీవే మా సర్వము ప్రభువనైనా. మేము వెళ్ళు ప్రతి మార్గము గుండానైనా నువ్వు మా ముందు లేకుండా ప్రభువనైనా మేము నడవలేము యేసయ్య. మాకుండి మా ముందుని మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మాకు తోడుగా ప్రభువనైనా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి అపాయము నుండి తప్పిస్తున్నందుకు, ప్రతి ఓటమి నుండి ప్రభు లేవనెత్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు.
నేను ఈ యొక్క వాక్యంలో మీరుండండి. చెప్పబోతున్న వాక్యం ద్వారా ప్రభానైనా మా యొక్క హృదయాలకు సరిపడా వర్తమానమును ప్రభావ మేము వినలాగిన మాకు సహాయం దయచేయండి. ప్రభానైనా నేను చెప్పుచుండగా నీ యొక్క ఆత్మశక్తిని, నీ ఆత్మ బలాన్ని దయచేసి ప్రభానని చెప్పినది నేను కాదు కానీ ప్రభా నీ యొక్క మాటలను ప్రభా నేను పలుకుచుండగా వినువారి హృదయాల్లో ప్రభాన నా యొక్క వాక్యాన్ని ప్రభానైనా నాటబడిలాగున సహాయము దయచేసి కృప చేత నింపండి. అంతము వరకు మీరే తోడైనండి. కేవలం మహిమ గణిత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుకోమని నేను చూడండి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొద్దిసేపు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే వాక్యాన్ని మొదలుపెట్టే ముందు నాదొక చిన్న ప్రశ్న ఏంటంటే, దేవుని తెలుసుకున్నాకో దేవుని తెలుసుకోక మునుపో మీలో ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న మీ మీ మైండ్లో రైజ్ అయిందా? ఎప్పుడైనా మీకు ఈ ఈ క్వశ్చన్ మీకు అనిపించి ఉంటుంది. నేను మంచిగానే ఉంటున్నాను కదా, నేను ఐఎమ్ లివింగ్ ఏ గుడ్ లైఫ్, నేను ఎవరికి హాని చేయట్లేదు, ఎవరికి ఏ కీడు తలపెట్టట్లేదు, అప్పుడప్పుడు కుదిరితే ఏదో ఒక సహాయము పేదవాళ్ళకి చేస్తున్నాను, నా జీవితం నేను చూసుకుంటున్నాను, బట్ స్టిల్ నాకు దేవుడు అవసరం అంటారా? నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను వై 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 డూ ఐ నీడ్ జీసస్ అనే ఒక క్వశ్చన్ మీలో ఎప్పుడైనా మీ మైండ్లో రైజ్ అయిందా? అయితే చాలామంది ఈ యొక్క క్వశ్చన్ అనేది ఎప్పుడో ఒక టైంలో, ఒకానొక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో కానీ ఏదో ఒక పరిస్థితుల్లో కానీ వారు ఎదుర్కొని ఉంటారు. నాకు దేవుని అవసరమే ఉంది, వై డూ ఐ నీడ్ గాడ్ అనే ఆ యొక్క తలంపు ఉంటుంది. కొంతమంది గర్వం కలిగిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, దేవుడిని నమ్మని వారు, కొంతమంది ఏథియస్టులు వీళ్ళు ఏమనుకుంటారంటే వాట్స్ ద నీడ్ ఆఫ్ గాడ్, హ్యావింగ్ గాడ్ అని ఆ యొక్క తలంపులు కలిగి ఉంటారు. ఈరోజు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వై డూ వీ నీడ్ జీసస్? మనకు యేసు ప్రభు వారు ఎందుకు అవసరం? మన జీవితంలో యేసు ప్రభు వారు లేకపోతే మనము ఎందుకు ముందుకు సాగలేము? మన జీవితంలో ఏమీ కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే చేయలేము అని అదే ప్రశ్న. ఆ ప్రశ్నపై మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అయితే ఈ లోకంలో డబ్బు ఉండడం ఇంపార్టెంట్ కాదు కానీ, నీకు పేరు ఉండడం ఇంపార్టెంట్ కాదు కానీ, నీకు ఆ యొక్క మంచి స్థితి, మంచి స్థానం ఉండడం ఇంపార్టెంట్ కాదు కానీ, అన్నిటికన్నా పెద్ద ఘనత ఏముంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండడం. ఈ లోకంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటే నీకు ఆ ధనము, ఆ యొక్క స్థాయి, ఆ యొక్క సంపాదన ఇవన్నీ కూడా ఎందుకు నువ్వు వాటిని వెంటాడవు? ఒకవేళ నీకు అవన్నీ ఉండి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నీ హృదయంలో లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రం నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అన్నీ ఉన్న వ్యర్థమే. ఒకవేళ నీకు ఈ యొక్క సంపాదన, డబ్బు, ఈ యొక్క ధనము అన్నీ ఉండి నువ్వు యేసుక్రీస్తుని మాత్రం ఈరోజు నీ హృదయంలో లేకపోయి ఉన్నావు అంటే ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన సమయం. అయితే ఈరోజు మన క్వశ్చన్, వై డూ వీ నీడ్ జీసస్? యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎందుకు కావాలి అనే యొక్క ప్రశ్నపై నేను వాక్యం చదువుతుండగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను చూస్ చేసుకున్నాను. మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎందుకు కావాలి? ఆయన లేకుండా మనము ఏది కూడా ఎందుకు చేయలేము? ప్రతి దానిపై మనము ఆయనపై ఎందుకు ఆధారపడాలి? ఆ యొక్క కొన్ని క్వశ్చన్స్ని కొన్ని పాయింట్స్ని నేను మీతో డిస్కస్ చేసి, ఈరోజు మనకి దేవుడు లేకపోతే మన జీవితంలో ఏది కాదు, ప్రతి విషయంలో కూడా దేవునిపై ఎలా ఆధారపడాలి, దేవునిపై ఆధారపడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ఏ యొక్క పరిస్థితుల్లో అయినా సరే దేవుని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనం ఏది ఎందుకు చేయలేము, ఆ యొక్క టాపిక్స్పై మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అయితే వై డూ వీ నీడ్ జీసస్? బికాజ్ సిన్ సెపరేటెడ్ అస్ ఫ్రమ్ ద గాడ్. పాపము మనలను దేవునికి దూరం చేసింది కనుక. రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే అందరూ పాపం చేస్తున్నారని వాక్యం చెప్తుంది. ఎవ్వరు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు చాలామంది గర్వంతో ఏమనుకుంటారంటే, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేను మంచివాడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను అతి శ్రేష్ఠుడిని అని వారిలో వారే గర్వంతో వీగుతూ ఉంటారు. కానీ వాక్యాన్ని మనము పరికించి చూస్తే ఈ లోకంలో శ్రేష్టమైన జీవితం జీవించిన వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ కూడా పాపము, ప్రతి ఒక్కరి ఆ స్వభావంలో కూడా పాపం ఉందని మనకి వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండం 3 కూడా మనుషుల హృదయంలో పాపముతో నిండి ఉన్నదని దేవుడు చూచి ఉన్నాడని మనకి వాక్యం తెలియజేస్తున్నది. ఎప్పుడైతే ఏదైనా వనంలో ఆ యొక్క పాపం మొదలైందో, ఆ యొక్క పాపం అనేది ప్రతి ఒక్క మానవ స్వభావంలోనూ కూడా ఆ యొక్క పాపము ముందుకు వెళ్తూ ఉంటుంది.
ప్రతి ఒక్కరూ పాపం చేసి ఉన్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తున్నది. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవ్వరూ లేరు. అందరూ పాపం చేసి ఉన్నారు. ధనికుడేమి, భేదవాడేమి, ఉన్నవాడేమి, లేనివాడేమి అందరూ కూడా ఆ యొక్క పాపపు స్వభావం కలిగి ఉన్నారు. ఈ లోకమంతా ఆ యొక్క పాపం అనేది నిండి ఉన్నది. అయితే ఈ యొక్క పాపం ఉన్న మనుష్యుడు నీతిమంతుడైన దేవుడిని, పాపము లేని దేవుడిని, శ్రేష్టమైన దేవుడిని చేరుకోలేడు. కనుక మనలో ఉన్న పాపాన్ని తీసే ఒక 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 పరిష్కారము మనకు కావాలి. ఆ యొక్క పరిష్కారమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ అంతటా నువ్వు పాపాన్ని తొలగించుకోలేవు. నువ్వు వెళ్ళి నీటిలో 3 సార్లు మునిగినంత మాత్రాన కానీ, ఆ నీరు తీసుకుని నీ మీద జల్లుకున్నంత మాత్రాన కానీ నువ్వు నీ యొక్క పాపాన్ని అనేది నువ్వు తీసుకోలేవు. నీ పాపాన్ని నీ పాపానికి పరిహార్థం అనేది నువ్వు పొందలేవు. కేవలము నీ పాపము కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క చిందించిన రక్తంలో నువ్వు కడగబడితే మాత్రమే నీ యొక్క పాపానికి ఆ యొక్క పరిహారం అనేది నువ్వు పొందగలుగుతావు. అయితే ఈ ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్లుగా ఏంటంటే సిన్ సపరేటెడ్ అస్ ఫ్రమ్ ద గాడ్. మనల్ని దేవుడి నుంచి ఈ యొక్క పాపం అనేది దూరపరిచింది. ఈ యొక్క పాపపు స్వభావం, మనుషుల్లో ఉన్న ఈ యొక్క పాపపు స్వభావము దేవుని నుండి మనకు ఆ దూరాన్ని, ఎడబాటుని పెంచేసింది. కనుక మనకు దేవునికి ఆ యొక్క దూరం పోవాలంటే మన కొరకు ఫైట్ చేసి, మన కొరకు మన పాపములన్నీ ఆయన మీద మోపుకుని, మన యొక్క దోషములను ఆయన మీద మోపుకుని మనలను నీతిమంతులుగా చేయడానికి ఈ భూలోకానికి వచ్చి మన కొరకు మరణించాడు. మన కొరకు మన పాపాలను తన మీద వేసుకుని మనలను నీతిమంతులుగా చేశాడు. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే ఆ యొక్క పాపాన్ని మనము తీసుకునలేము. నువ్వు నీటిలో మునిగినంత మాత్రాన నీ యొక్క పాపాలు పోవు, కానీ కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగబడితేనే, పశ్చాత్తాపంతో మన పాపములను ఒప్పుకుని నీతిమంతులుగా జీవించగలిగితేనే ఆయన యొక్క ఆ దేవునితో మనము ఉండగలుగుతాము. ఆ యొక్క ఎడబాటు అనేది మనము తొలగించగలుగుతాము. కనుక మనకు దేవుడు ఎందుకు కావాలి? మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు కావాలంటే మనము పాపులమై ఉన్నాము కనుక. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కనుక మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు కావాలంటే మనము పాపులమై ఉన్నాము కనుక. సెకండ్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ జీసస్ బికాస్ అవర్ గుడ్ వర్క్స్ కెన్ నాట్ సేవ్ అస్. మనం చేసిన నీతి పనులనేవి, మనం చేస్తున్న మంచి పనులనేవి మనలను ఎప్పటికీ సేవ్ చేయలేవు. మనము రక్షింపబడాలంటే, మనము ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనము దక్కించుకోవాలంటే మన యొక్క నీతి పనులు కాదు కానీ, మన యొక్క మంచి పనులు కాదు కానీ, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము ఆ యొక్క రక్షణను పొందుకోగలము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో ఈ యొక్క మనం చూస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే, వారు చేస్తున్న పాపాలను కడుక్కోవడానికి, వారు చేస్తున్న ఆ యొక్క తప్పులను కడుక్కోవడానికి కొన్ని పుణ్య కార్యాలు చేసి వాటిని తుడిచేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంతమంది ఏదైనా యొక్క పాపము చేస్తే కానీ, ఈ యొక్క అందరికీ చేయకూడని ఏదైనా అపరాధం లాంటిది చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక మంచి కార్యాలు చేయడము, అనాథలకి ఆహారం పెట్టడము, వారికి బట్టలు ఇవ్వడము, అలాగే ఇలాంటి పనులన్నీ చేసి వారి పాపాన్ని యొక్క పుణ్య కార్యాల ద్వారా వారు కడిగేసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాక్యం మనకు సెలవిస్తున్నది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనంలో ఇటు రీతిగా వాక్యం సెలవిస్తున్నది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మనకొచ్చిన ఈ యొక్క రక్షణ, మనకు కలిగిన ఈ యొక్క పాప క్షమాపణ అనేది మన యొక్క మంచి పనులను బట్టి కాదు. నువ్వు ఎంతమందికి సహాయం చేస్తున్నావు, నువ్వు ఎంతమంది బీద వాళ్ళకి సహాయం చేస్తున్నావు, నువ్వెన్ని మంచి కార్యాలు చేస్తున్నావు, నీ యొక్క పాపాలను కడుక్కోవడానికి నువ్వు అవి చేస్తున్నావు అంటే నీకు పాప క్షమాపణ దొరకదు. నీకు కలిగిన ఆ యొక్క పాపక్షమాపణ నువ్వు జరిగించిన మంచి పనుల వల్ల కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉచిత కృప వలన మాత్రమే, ఆయన కార్చిన ఆ యొక్క రక్తం వలన మాత్రమే మనకు ఆ యొక్క రక్షణ అనేది కలిగింది. ఉదాహరణకి మనము ఒక కోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, ఒక మర్డర్ చేసిన ఒక ముద్దాయి జడ్జ్ ముందు నిలబడి నేను ఈ మర్డర్ చేస్తున్నాను కానీ నేను అదే రీతిగా నేను అనేక మందికి పేదవాళ్ళకి సహాయం చేశాను, అనేక మంది బీదవాళ్ళని ఆదుకున్నాను, అనేకమైన మంచి కార్యాలు ఎన్నో చేశాను, కానీ కనుక నేను ఈ మర్డర్ చేసినందుకు నన్ను వదిలేనంటే ఏం చేస్తాడు ఆ జడ్జ్? ఖచ్చితంగా పాపానికి ఆ యొక్క శిక్ష అనేది, ఆ యొక్క తప్పుకి శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. కనుక నువ్వెన్ని మంచి పనులు చేసినా సరే నీ యొక్క పాపానికి, ఆ యొక్క మంచి పనులను బట్టి నీకు ఆ యొక్క రక్షణ అనేది దొరకదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే దక్కుతుంది. కనుక
నువ్వు చేస్తున్న మంచి పనులను నిన్ను కాపాడలేవు గనుక నీకు యేసుక్రీస్తు ప్రభువారు కావాలి. మూడవ మెయిన్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ జీసస్ బికాస్ అవర్ హార్ట్స్ ఆర్ ఎంప్టీ వితౌట్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మన హృదయంలో శాంతి అనేది ఉండదు. లోకంలో డబ్బున్నవాడు ఉంటాడు, ఈ లోకంలో సమస్యలు లేనివాడు ఉంటాడు, ఈ లోకంలో అన్నీ సంపాదించుకున్నవాడు ఉంటాడు. కానీ వారి జీవితంలో ఏదో ఒక కొరత అయితే ఉండిపోతుంది. వారి జీవితంలో ఏదో ఒక ఆ యొక్క శాంతి అనేది మిస్ అవ్వడం అనేది మనము కొంతమంది జీవితాల్లో అయితే అందరి జీవితాల్లో చూస్తూ ఉంటాము. ఈ యొక్క శాంతి, ఈ యొక్క పీస్ అనేది మనసులో కానీ కుటుంబాల్లో కానీ ఆ యొక్క కల్లోలం రేగుతూ ఉంటుంది. ఆ యొక్క మనశ్శాంతి లేకుండా పోతుంది. అయితే వెన్ వీ హ్యావ్ జీసస్, మన హృదయంలో మనకు యేసు ప్రభు వారితో ఆ యొక్క సంబంధం ఉంటే ఈ యొక్క పీస్ అనేది మన నుండి ఎప్పుడు కూడా విడిచి వెళ్ళిపోదు. మన హృదయంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ, మన కెరియర్లో కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్న మనసులో ఆ యొక్క గుబులు ఉండదు, ఆ యొక్క బెరుకు ఉండదు. కానీ ఎప్పుడు కూడా ఆ యొక్క మనశ్శాంతి, ఆ యొక్క పీస్ అనేది మనలో ఉంటుంది. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తూ ఉంటాం, సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ ఆ యొక్క నీళ్లను చేదుకోవడానికి, నీళ్లను తోడుకోవడానికి ఆ యొక్క బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెను కలుస్తారు. ఆమెను కలిసి ఆమెతో ఆ యొక్క సంభాషణ జరిగిస్తారు. అయితే ఆమె యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆమెకు 5 భర్తలు ఉంటారు. ఐదుగురు భర్తలను కలిగిన ఆమె దేంట్లోనూ సంతృప్తి పొందలేదనుకుంటాను. ఆమె ప్రతి ఒక్కరిలో ఆ యొక్క ఏదో ఒక హ్యాపీనెస్ వెతుక్కోవడం అనేది కానీ, ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క హ్యాపీనెస్ని కానీ, ఆ యొక్క సాటిస్ఫాక్షన్ కానీ, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ని మనుషుల్లో వెతుక్కుందేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సన్నివేశంలో ఆమెతో మాట్లాడుతూ అంటున్నారు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అప్పుడు ఆ స్త్రీ, ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివారును మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెతో అంటున్నారు, ఈ బావిలోని నీళ్లు తాగిన తర్వాత మరలా ఎవరైనా దప్పికొంటారు, కానీ నేనిచ్చిన నీళ్లు కనుక త్రాగితే వారు ఎన్నడూను దప్పికొనరని దేవుడు ఆ యొక్క సమరయ స్త్రీతో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమరయ స్త్రీతో సంభాషిస్తున్నాడు. అంటే ఈ లోకంలో మనము కూడా ఆ సమరయ స్త్రీలా ఒక మనిషిలో కానీ, ఒక వస్తువులో కానీ, డబ్బులో కానీ, ఆ యొక్క సంపాదన, పేరు ప్రఖ్యాతల్లో కానీ ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ అనేది, ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మనం వెతుక్కుంటాం. ఎలా అయితే ఆ యొక్క సమరయ స్త్రీ ఒకరి తర్వాత ఒకరిని 5 మందిని వివాహం చేసుకుని ఆమె కాపురం చేసిందంటే, ఆమె మనుషులలో కానీ వారిలో ఉన్న ప్రవర్తనను కానీ దానిని బట్టి ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ని చూసుకుండి ఆమె కలిగిన భర్తలలో ఆమె హ్యాపీగా ఉండలేకపోయింది. ఆ యొక్క మనశ్శాంతిని అనేది ఆమె పొందుకోలేకపోయింది. అయితే దేవుడు ఆమెతో అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో అంటున్నారు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొంటాడేమో, కానీ నేనిచ్చు నీళ్లను తాగినవాడు ఎన్నడూను దప్పికొనడు అని ఆమెతో సంభాషిస్తున్నాడు. అయితే ఈ యొక్క సంభాషణ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న నీళ్లు అనగా ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ లోకంలో ఉన్న మనుషులు, ఈ లోకంలో ఉన్న వారి ప్రేమ, వారి ప్రఖ్యాతలను చూసి మనము ఫుల్ఫిల్ అవుతున్నామా, మనము సాటిస్ఫై అవుతున్నామా? ఇవన్నీ కలిగినా కానీ మనలో ఉన్న యొక్క కొరత తీరాలంటే దేవుడిచ్చు ఆ నీళ్లు అనగా ఆ యొక్క జీవము, ఆ యొక్క రక్షణ, దేవుని కలిగి ఉన్నాము అనే ఆ యొక్క ధైర్యము మాత్రమే మనకు ఆ హృదయంలో శాంతిని నిలుపుతుంది. ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రం లేకపోయి ఉంటే మాత్రం, ఎలా అయితే ఆ సమరయ స్త్రీ అన్ని మారుస్తూ వచ్చిందో, 5 మందిని మారుస్తూ వచ్చిందో, నీవు కూడా ఎక్కడ కూడా ఒక చోట నిలబడలేవు. ప్రతి విషయంలో కూడా ఆ యొక్క కుదురు అనేది మనసులో ఉండదు, ఏదో ఒక దానికి తడబడుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, ఆ యొక్క శాంతి ఉండదు. ఈరోజు కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటే ఆ యొక్క అర్థం చేసుకునే మనుషులు వారి కుటుంబంలో లేక ఆ యొక్క సమాధానం ఉండదు. భార్యాభర్తలు కానీ కొంతమందిని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే కొంతమంది దేవుని తెలిసిన వ్యక్తులు కూడా, దేవునితో ఆ యొక్క ప్రార్థన జీవితం వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఆవేశం వలన కానీ, కోపం వలన కానీ, కొన్నిసార్లు మాట జారుతూ ఉండి వారి యొక్క బంధాలను తెంచేసుకుంటారు. చిన్న గొడవతో మొదలైనవి ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. అలా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి. అలా ఎన్నో జీవితాలు, అలా ఎన్నో చోట్ల వర్క్ ప్లేస్లో కానీ ఆ యొక్క కోపాలతో అనేకమైన బంధాలు అనేది బ్రేక్ అవ్వడం ఉంటాం మనం చూస్తుంటాం. అయితే ఎందుకు ఇది జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉండలేకపోవడం వల్ల. యేసుక్రీస్తు ప్రభువారిని మనం
హృదయంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రతి విషయంలో ఆయనను ఆయన అక్కరను ఆయన ఆయన యొక్క సజెషన్‌ను మనం కోరుకుంటాము. ఆయన యొక్క నడిపింపును మనం కోరుకుంటాము. ఆయన యొక్క జవాబును మనం కోరుకుంటాం. అప్పుడు మనకు మనసులో శాంతి ఉంటుంది. ఏదైనా దేవుడు చూసుకుంటాడు, ఏదైనా దేవుడు నడిపిస్తాడన్న యొక్క ధైర్యం మనకుంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనము బయటకు పంపేస్తామో, మన మనసులో తీసివేస్తామో, మనలో ఆ యొక్క కలత అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ యొక్క పీస్ అనేది మనలో ఉండదు. సో మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కావాలంటే బికాజ్ అవర్ హార్ట్స్ ఆర్ ఎంప్టీ వితౌట్ హిమ్. ఆయన లేకుండా మన హృదయాలు ఫుల్ఫిల్ అవ్వవు. ఆయన లేకుండా మన హృదయం అనేది సాటిస్ఫై అవ్వదు. కనుక మనము మనశ్శాంతిగా, మనము ప్రశాంతముగా, సమాధానముగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండాలి. చివరిగా మరి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీ నీడ్ జీసస్ బికాజ్ హీ గివ్స్ అస్ ద ఎటర్నల్ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఏదో ఒక రోజు మరణించాల్సిన రోజు అనేది ఒకరికి వస్తుంది. ఏదో ఒక రీజన్ చెప్పిన, ఒకరు వ్యాధితో చనిపోతారు, ఒకరు అకస్మాత్తుగా యాక్సిడెంట్స్లో చనిపోతారు. ఏదో ఒక రీజన్తో ప్రతి ఒక్కరు మరణించాల్సిన రోజు ఒకటి వస్తుంది. కానీ ఆ మరణం తర్వాత మనకేం జరుగుతుంది, మరణం తర్వాత మనం ఏమవుతామో అనే యొక్క ప్రశ్న మనలో రేగుతూ ఉంటుంది కదా, మనలో వస్తుంటుంది కదా. ఈ యొక్క ప్రశ్నకు సమాధానం దొరకాలంటే నువ్వు యేసును కలిగి ఉండాలి. నువ్వు నీ యొక్క మనసులో యేసును ఉంచుకుని ఉండాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన ఆ యొక్క రక్షణను కలిగి ఉండాలి. బికాస్ హీ గివ్స్ అస్ ఎటర్నల్ లైఫ్. యోహాను సువార్త 14:6 ఇటు రీతిగా సెలవిస్తున్నది, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. అయితే మనము మరణించిన తర్వాత కూడా మనకు ఒక జీవితం ఉంటుంది. ఈ లోకంలో ఉన్నదే జీవితం కాదు. ఈ లోకంలో మనమంతా పరదేశులముగా వచ్చి ఉన్నాము. మన తండ్రి ఏర్పరిచిన ఆ యొక్క పరలోకమునకు మనం చేరుకోవాలంటే, ఆఫ్టర్ అవర్ డెత్ మన ఇటర్నల్ లైఫ్ని మనం చేరుకోవాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో సెలవిస్తున్న రీతిగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప మరి తండ్రి యొద్దనకు ఎవ్వడును రాడు అని వాక్యం మనకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిపై ఆనుకుంటేనే, యేసుక్రీస్తు ప్రభువారిపై యేసుక్రీస్తు వారి రక్షణను పొందుకుంటేనే మనము తండ్రి యొద్దకు చేరగలుగుతాము. ఆ యొక్క నిత్య జీవమునకు, ఆ యొక్క ఇటర్నల్ లైఫ్కు మనం చేరుకోగలుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మనము గనుక మరణించినట్లయితే, మన యొక్క పాపములను ఒప్పుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆ యొక్క రక్షణను మనం పొందుకోకుండా మనము మరణించున్నామంటే ఆ యొక్క రక్షణను పొందుకోలేము. ఆ యొక్క ఇటర్నల్ లైఫ్ని మనము చేరుకోలేము. తండ్రితో, దేవాతి దేవునితో ఆ యొక్క పరలోకంలో ఉండే అవకాశాన్ని మనం కోల్పోతాము. నిత్యము భగభగ మండే ఆ యొక్క నరక ఆజ్ఞలో, ఆ యొక్క నరకములో మనము మండిపోవాల్సి వస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎందుకు కావాలంటే హీ గివ్స్ అస్ ఇటర్నల్ లైఫ్. మనము మరణించిన తర్వాత మనకి మరలా జీవం ఉన్నది. ఆ మరలా జీవం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి గెలిచి మరలా లేచి చూసావా, అలాగే మనలను కూడా మహిమ శరీరాలతో మరలా లేపపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండి ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని మనము పొందుకుంటామో, ఆ యొక్క ఇటర్నల్ లైఫ్, ఆ యొక్క నిత్య జీవానికి మనం చేరుకోగలుగుతాము. ఈరోజు కంక్లూజన్ ఏంటంటే, ఈ యొక్క వాక్యానికి పరమార్థము, ఈ వాక్యాన్ని అంతా ధ్యానించుకున్న తర్వాత మనలో కలగాల్సిన ప్రశ్న ఏంటంటే, డూ వీ హ్యావ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? ఏదో ఒక పాయింట్లో మనం ఆయన వదిలిపెట్టేసి వచ్చేసామా ముందుకి అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే ఈ క్షణమే మనం పశ్చాత్తాపడి ఆయనను అడగగా ఆయన పాదాల దగ్గర చేరితే, ఆయన పాదాల చెంత చేరుకున్నప్పుడు మనము నిత్యం మనలను వెంటనే ఆయన హక్కును చేర్చుకుని మనకు ఆ యొక్క రక్షణను కలుగజేయు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో మనం మనుషులపైన, ధనముపైన, దేనిపైన ఆధారపడినా సరే మనం ఏదో ఒక రోజు మరణించాల్సిన సమయం వస్తుంది. ఆ మరణం తర్వాత నువ్వు జీవించాలి అంటే, ఆ మరణాన్ని జయించి నువ్వు మరలా యేసుక్రీస్తు ప్రభువారితో ఆ యొక్క పరలోక రాజ్యంలో జీవించాలి అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండాలి. కనుక మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కావాలంటే, బికాస్ మనలను పాపము దేవుని నుండి వేరు చేసింది. ఆ యొక్క పాపాన్ని మనము తొలగించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే. రెండవది ఏమిటంటే, మనం చేసిన మంచి పనులను మనలను రక్షించలేవు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క శిలువ యాగముపై ఆధారపడితేనే మనము రక్షించబడతాము. అందుకని మనము దేవుని కలిగి ఉండాలి. మూడవ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి లేకుంటే మన హృదయంలో ఆ యొక్క శాంతి, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ అనేది, ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది, ఆ యొక్క మనశ్శాంతి అనేది ఉండదు. సో అవర్ హార్ట్స్ వుడ్ బి ఎంప్టీ వితౌట్ హ్యావింగ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మనము ఆ యొక్క ఎంప్టీనెస్తో మనం ఉంటాము. కనుక మనకు ఆ యొక్క మనశ్శాంతిని కలిగి ఉండాలంటే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. 4వ పాయింట్ ముఖ్యంగా ఏమిటంటే అవర్ ఇటర్నల్ లైఫ్.
మనము మరణించిన తర్వాత మనం మరణించిన తర్వాత ఆ యొక్క నిత్య జీవంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఉండాలంటే, ఆయనను ఆరాధించాలంటే మనము ఆయనను కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనము ఎరిగి ఉండాలి. సో, ఈరోజు నీ లైఫ్‌లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? డూ యూ హ్యావ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్? డూ ఐ హ్యావ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్? అనే ఈ క్వెషన్ మనం ఈరోజు ప్రతి ఒక్కరు మనము అడగాల్సిన సమయం వచ్చింది. కనుక ఒకవేళ ఏదో ఒక టైంలో మనం యేసుక్రీస్తు ప్రభువారిని చేయి విడిచిపెట్టేసి ముందుకు వచ్చేస్తే, ఇంకా మనకి మరో అవకాశం దేవుడు ఇస్తున్నాడు. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఆ తర్వాత నేను ఈ రెండింగ్‌కి నేను రక్షణ పొందుతాను, ఈ రెండింగ్‌కి నేను పశ్చాత్తాపడతానంటే, ఏ మనిషి ఎప్పుడు చనిపోతాడో, ఏ మనిషి జీవితం ఎక్కడ ముగుస్తుందో మనెవ్వరికీ తెలీదు. కేవలం ఆ దేవాతి దేవునికి తప్ప. నీ యొక్క జీవితం యొక్క చిత్తము ఎలా ఉందో దేవుని యొక్క చిత్తము మాత్రమే. సో, మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు గనుక ఈ క్షణమే రక్షణ దినమని మనకు వాక్యం సెలవిస్తున్నది. సో, ఈ క్షణమే మనం రక్షణ పొందుదాము. ఈ క్షణమే మనం పశ్చాత్తాపడి దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప ఉచితమైన ఆ యొక్క రక్షణను పొందుకుందాము. మనమంతా కలిసి దేవునితో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆనందం గనివిసిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాక్యముతో మాతో సూటిగా మాట్లాడావు, నీకే వందనాలు, స్తోత్రాలు. నీవు లేకుండా మేము ఈ లోకంలో ఏది చేయలేము. నీవు లేకుండా ప్రభువా మేము ఒక పాపాన్ని మేము జయించలేము. నీవు లేకుండా ఆ యొక్క మనుషులో ఆ యొక్క ప్రభువా మనుషులో శాంతిని మేము పొందుకోలేము. నీవు లేకుండా ప్రభువా మేము మంచి పనుల ద్వారా రక్షింపబడలేము. ప్రభువా ముఖ్యముగా నీవు లేకుండా నీతో ఆ యొక్క నిత్య జీవంలో మేము ఉండలేము అయ్యా. ఈ యొక్క విషయాలు మాకు తేట రుజువుగా మాతో మాట్లాడవు. మా హృదయాలలో ప్రభువా పదిలిపరుచుకునేలా సహాయం దయచేయండి. ఇదిగో ఈ ఒక వాక్యాన్ని వింటున్నా ఎవరైనా ప్రభువా నిన్ను తెలియని బిడ్డలుంటే, ఈ క్షణమే ప్రభువా నాయన నిన్ను ఈ క్షణమే వారి హృదయంలోకి ఆహ్వానించలాగున, వారి హృదయాల్లోకి ప్రభువా నిన్ను చేర్చుకునేలాగున, వారి ఈ క్షణమే రక్షణను పొందుకోవడానికి ప్రయత్నించలాగున నీ యొక్క ఆత్మ సహాయము వారి హృదయంలో వారి ప్రభువా వారి తలంపులలో కలిగించండి తండ్రి. నిన్ను గురించి ఆలోచించే ఆ యొక్క తలంపులు వారికి కలిగించండి ప్రభువా. ఈ యొక్క పరిచర్య ద్వారా ఇంకనూ బలంగా వాడబడ్డానికి నేను ఎక్కడైనా పడిపోతే నన్ను క్షమించండి తండ్రి. నన్ను లేవనెత్తండి అయ్యా. నన్ను స్వస్థపరచండి. నన్ను విశ్వాసంలో బలపరిచి దృఢపరచండి తండ్రి. నీ కొరకై ఇంకా బలంగా వాడబడ్డానికి ప్రభువా, నీ లోకానంట ఎదిరించి నీ కొరకు నిలబడడానికి సహాయం దయచేసి కృప చేత నింపమని, ఆదియు అంతము నీవై ఉన్నావు తండ్రి. అంతము వరకు మమ్మల్ని నడిపించి బలపరిచే శక్తితో నింపమని నైజుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.